అలసిపోయి పడిపోతున్నాను. ఏమైంది ప్రభువా, మీరు నాకు వాగ్దానం ఇచ్చారు కదా, నాకెందుకు ఇలా అవుతుంది అని దేవుని నేను ప్రతి సిచ్యువేషన్లో అడుగుతూ వచ్చినప్పుడు సడన్గా నా హస్బెండ్కి డౌట్ వచ్చి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిద్దాము అని థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ జస్ట్ 4.45 అంటే 9 డెలివరీ టైంలో ఉండే, తర్వాత 9 వచ్చింది. 9కి ఎంత అయితే నేను ఒక్కటే దేవుణ్ణి అడిగా, నేను ఇంజెక్షన్స్ చేయించుకోను, మెడిసిన్స్ వాడను, స్వస్థపరచు వాడవు నీవే, నన్ను సృజించిన వాడవు నీవే కదా ప్రభువా, కాబట్టి మీరే నన్ను స్వస్థపరచాలి అని చెప్పి నేను ఆ యొక్క యోవేలు గ్రంథం మీద బాగా ధ్యానం చేశాను. అంత మాత్రమే కాక వాగ్దానములు సంఘపరంగా ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా గడిపిన. ఈ సంవత్సరం సంఘ ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా అటెండ్ అయ్యాను. విద్యాధర్రావు అంకుల్ కానీ, ఇమానియల్ అంకుల్ కానీ, ఒక ఆంటీ ఉన్నారు సుజాత ఆంటీ, సేమ్ రిపీటెడ్ లాస్ట్ ఎండింగ్లో డిసెంబర్ మాసంలో యోవేలు 1వ అధ్యాయం 14వ వచనము, 2వ అధ్యాయం 12వ వచనము, 2వ అధ్యాయం 14, 15 వచనాలు, అదేవిధంగా 2వ అధ్యాయము 20, 21, 25 వచనాల ద్వారా బాగా మాట్లాడాడు దేవుడు నాతో. ఆ తర్వాత కరెక్ట్గా నేను ఏం చేయలేదు, దేవుని నామమున ముర్ర పెట్టి ఎక్సర్సైజు డైట్ చేంజ్ చేశా అంతే. 2 సార్లు 3 మంత్స్కి ఒకసారి చేశా, ప్రభువా నీవే. ఆ తర్వాత అంకుల్ ద్వారా, దేవదాస్ అంకుల్ ద్వారా ఏ విధంగా అంటే తక్షణమే లేచి నీ పరిపెత్తుకుని పరిగెత్తుము అనే మాట ద్వారా ఆ వాగ్దానములు చేత పట్టుకొని ప్రార్థించిన 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా, నార్మల్ వచ్చింది. డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఈ విధంగా దేవుడు నాకు థైరాయిడ్ నార్మల్గా తీసుకుని వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఈ సంవత్సరం నా వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, తన తోడు అని ప్రమాణము చేసి నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. ఇందులో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అనే వాగ్దానం ద్వారా దేవుడు నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. గత సంవత్సరం నాకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి 2 అంతలుగా దేవుడు శారీరకంగా ఆత్మీయంగా ఆశీర్వదించాడు అని నేను పట్టుదలగా చెప్పి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చివరికి ఒక సోదరుడు చెప్తాడు, 2-3 నిమిషాలే. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సురేష్. నేను బేర్షెబా ప్రార్థనా మందిరము సూర్యాపేట నుంచి. నాకు గడిచిన సంవత్సరము దేవుడిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28:11, మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. అంటే నాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయిందండి. అంటే చిన్న వయసే. నాకు సంతానం లేదు. అనేక హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయి, అంటే నిందలు అవమానాలు, నాకంటే చిన్న వయసు ఉన్నటువంటి వారు. నేను బంజారా సంబంధించినటువంటి వ్యక్తిని, ట్రైబ్ ఎస్టీ. సో మా ఊర్లో అందరికీ నా తర్వాత వివాహాలు జరిగాయి, అందరికీ పిల్లలు ఉన్నారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా మమ్మల్ని పిలవరు, ఎందుకంటే డిసైడ్ అయిపోయారు వాళ్ళు వీళ్ళకి పిల్లలు పుట్టారని. సో అనేక నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఆ షెడ్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభువా ఎన్ని దినాలు ప్రభువా మరి సమాధానం అనుగ్రహించండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానమును నెరవేరుస్తూ వచ్చాడు. సమృద్ధిగా మేలు కలుగజేస్తానని నాకు గర్భఫలం ఇచ్చాడు. ఒక పాప పుట్టింది. ఫస్ట్ తారీఖు జయరాజన్న కూడా పేరు పెట్టారు, జూనియా అని. అంటే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. సో నా పక్షం మేలు చేశాడు. సెకండ్, మా అమ్మకు సడన్గా బీపీ 220కి పెరిగిపోయింది. ఇంట్లోనే ఉన్నది, పని చేసుకుంటూ ఉన్నది, 220కి పెరిగిపోయింది. ఇంకొక 10-15 నిమిషాలు అయితే ఆమెకు మాటలు రావడం లేదు, మూతి వంకరైపోయింది, కాలు చేతులు పడిపోయాయి. నేను ఇంట్లో ఉండి ఏమైందమ్మా అంటే మాట్లాడట్లేదు. ఇమీడియట్లీగా అంబులెన్స్లో తీసుకెళ్ళి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్ళి
తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో 8 దినాలు హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. ఇప్పుడు డాక్టర్లు అన్నారు క్రిటికల్ కండిషన్ అమ్మా, చెప్పలేము, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఒక్క నిమిషం అన్న అయిపోయింది. అయితే దేవుడు మేలు చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతకరంగా మా అమ్మకు ఎక్కడ ఏ పార్ట్ కూడా డ్యామేజ్ కాకుండా మాటలు కూడా వస్తున్నాయి. మా నాన్నకు సేమ్ పరిస్థితి అదే, 200 బీపీ పెరిగిపోయింది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఆయన కూడా క్యూర్ అయిపోయాడు. సో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. మా తమ్మునికి కూడా గర్భఫలం అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి మా తమ్మునికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. కాబట్టి నేను ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ వరకు చదువుకున్నాను, ఉద్యోగం లేదు, అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేర్చులాగున మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యాక్చువల్గా నేను స్కూల్లో బోర్డు మీద ఏదైనా సార్ పిలిచి ఇక్కడ రాయమంటేనే రాయను, నాకు ధైర్యం ఉండదు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఈ సంవత్సరము దిగులు పడకము, జడియకుము అని చెప్పాడు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి దేవుని వాక్యము వాగ్దానం ప్రకారంగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మీ అందరికీ ప్రైజులు. దయచేసి ఈ వాగ్దానాల సాక్ష్యాలు ఆదివారం యవన సహోదరులు ఆదివారం మధ్యాహ్నం యూత్ మీటింగ్లో ఉంటుంది. దాని తర్వాత ఈ నెలంతా కూడా మేము యవన సహోదరుల యొక్క మీటింగ్ ఉంటుంది మంగళవారం. చాలామంది ఉన్నారు మా సహోదరులు, వాళ్ళు మంగళవారం చెప్పవలసిందిగా మనం వచ్చేస్తాం. మనందరం లేచి నిలబడి బైబిల్ పాలు పాడుకుందాం. ప్రకటనలు అనౌన్స్మెంట్ చివరి ఉంటాయి, గమనించండి. మనందరం లేచి నిలబడి బైబిల్ పాలవే పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. జయరాజ్ అన్న మన మధ్యలో వచ్చారు, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేది. బ్రదర్ ఇజ్రాయెల్ అన్న రండి. ఇజ్రాయెల్ 2 భాషల్లో వాడు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. So we'll have a little deviation today from our regular portion. Please turn with me to Philippians chapter 3. మనం క్రమముగా మామూలుగా చదువుకునేటువంటి భాగం నుంచి వేరే భాగం ఈరోజు చూస్తాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. Since this is the first week or the first month of this year, so maybe a relevant message from Philippians chapter 3 verse 14 would be fitting. ఇది సంవత్సరం యొక్క ఆరంభం కనుక మరి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము దానికి సరిగా సరిపోతుంది సందర్భానికని నమ్ముతున్నాం. Shall we read it together, please? కలిసి చదువుకుంటామా? Philippians chapter 3, reading all together, verse 14. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము అందరం కలిసి చదువుతాం. I press toward the mark for the prize of the high calling of బహుమానం God. పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving, gracious Heavenly Father, we thank and praise Thee for the grace bestowed upon us to enter into Thy courts with praise and thanksgiving.
on the first Saturday of this year, which is celebrated as combined youth meeting in our midst. ప్రేమ కలిగినటువంటి మా పర్లవ తండ్రి, పరిశుద్ధమైనటువంటి నీ యొక్క పాదముల చెంత ప్రవేశించి తండ్రి ప్రభా యొక్క నూతన సంవత్సరము తండ్రి యొక్క మొదటి శనివారమున తండ్రి ప్రభా యొక్క మొదటి కంబైన్ యూత్ మీటింగ్లో ప్రభా ఇలాగ చేరి వచ్చి ప్రభా మీ పాదాల చుట్టూ చేరటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. Thank you, Lord, for the young people who could come from far and near in spite of their hectic schedule. ప్రభా మరి అనేకమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా సమీప దూర ప్రాంతాల నుంచి రాగలిగినటువంటి యవనస్తులను బట్టి వందనాలు. We also thank Thee for those who could join online as well. ప్రభా ఎందరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో వారిని బట్టి వందనాలు. Thank you, Lord, for the time of singing. ప్రభా మరి పాటల సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు. We also thank Thee for the testimonies. ప్రభా సాక్ష్యాలను బట్టి కూడా నీకు వందనాలు. Owing to the paucity of time, many couldn't share their testimonies as to how Thou hast proved wonderful in their life in the last year. ప్రభా మరి సమయ అద్దుబాటును బట్టి వారి జీవితాల్లో గత సంవత్సరం ఎంత అద్భుతంగా ప్రభా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారో చెప్పేదానికి ప్రభా అనేకులకు తరుణము ప్రభా మరి తక్కువగా ఉండింది. We pray that Thou mayst continue to accomplish Thy promises in the lives of the people when they call upon unto Thee. ప్రభా నీ మీద ప్రభా నీ ఎదుట మొరపెట్టినప్పుడు నీ ప్రజల యొక్క జీవితాల్లో నీ యొక్క వాగ్దానాలు ఎడతెక్క ప్రభా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. Help us that we may continue our journey based upon the strength of the promises we derive from them. ప్రభా మరి మీ యొక్క వాగ్దానాల నుంచి పొందేటువంటి ఆ యొక్క బలము ద్వారా ప్రభా మేము ముందు కొనసాగే దాని కొరకే మాకు సహాయపడము. We know that we are so weak and we cannot press on in this pilgrimage. ప్రభా మీరు ఎరుగుతూ మేమైతే బలహీనమైనటువంటి వారి మీ యొక్క యాత్రలో ముందుకు ఏమాత్రం కూడా కదిలి వెళ్ళలేనటువంటి వారి. Without Thy help it is not possible for us to even step out. ప్రభా మీ యొక్క సహాయం లేనిది కనీసం ఒక అడుగు వేసి మేము బయటికి వెళ్ళలేము. So Lord, we look unto Thee for Thy help. అంచేతే ప్రభా మీ వైపే సహాయం కొరకే మేము చూస్తున్నాం. Thy promises are our strength. ప్రభా నీకు వాగ్దానాలే మా బలము. Thy word is our nourishment. ప్రభా నీకు వాక్యమే మా పోషణ. Thy word is our light. ప్రభా నీకు వాక్యము మాకు వెలుగు. We pray that Thou mayst navigate us through the darkness of this life. ప్రభా మరి ఈ యొక్క లోకపు చీకట్లో ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. Lord, those who are unsaved may be saved. ప్రభా రక్షణ లేని వారు రక్షణ పొందడం చేయము. We pray that they may start their life afresh at the cross. ప్రభా శిలువ చెంత ప్రభా జీవితాన్ని నూతనంగా ఆరంభించినట్టు చేయండి. Lord, speak to them continually. ప్రభా ఎడతెక్క మీరు వారితో మాట్లాడండి. Weak may be strengthened. బలహీనలను బలపరచండి. Bereaved may be comforted. ప్రభా ప్రియులను కోల్పోయినటువంటి వారిని ఆదరించండి. Questions may be answered. ప్రశ్నలకు జవాబులు అనుగ్రహించండి. Problems may be solved. సమస్యలకి పరిష్కారం అనుగ్రహించండి. Lord, we look unto Thee for Thy help. ప్రభా నీ సహాయం కొరకు ప్రభా నీ వైపు చూస్తున్నాం. None may go out as they came in. ప్రభా ఏ ఒక్కరు కూడా వారు వచ్చిన విధానంలోనే బయటికి వెళ్ళకుందరు కాక. Lord, clean us, wash us from all our defilement and filth. ప్రభా మమ్మల్ని కడగండి, పవిత్రపరిచి మాకున్నటువంటి అపవిత్రత మాలిన్యం అంతటి నుంచి కూడా శుద్ధీకరించండి. Thy word may be unleashed with all serenity and sagacity. అనేక వాక్యం సకలమైనటువంటి సరళతతో గంభీరతతో బయలువెళ్ళట్టు చేయము. We all may be blessed by Thy presence. ప్రభా మేమందరం నీ యొక్క సన్నిధి చేత దీవించమన్నట్టు చేయము. Lord, enable us to receive Thy word from above. ప్రభా పైనుండి వచ్చేటువంటి నీ యొక్క వాక్యాన్ని మేము పొందినట్లు మాకు సహాయపడము. Thank you, Lord, for answering our prayer. మా ప్రార్థన ఆలకించినందుకు ప్రభా నీకు వందనములు. We ask all these things in Jesus' precious name. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైనటువంటి నామమున ఈ సంగతులన్నీ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. The Christian life is although hard, but the Bible says it's easy as God has or Jesus has gone through this life. క్రైస్తవ జీవితము చాలా కష్టమైనటువంటి జీవితం అని అనిపించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఇక మానవ జీవితంలో జీవించాడు కనుక ఇక జీవితం ఎంతో సులువైందనేసి బైబిల్ చెబుతుంది. Paul was imprisoned because of the name of Christ. పౌలు క్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి చెరసాలలో వేయబడ్డాడు. Epaphroditus, one of the young disciple of Jesus Christ who visited him in the prison, and Paul was sending this epistle through him. ఎపఫ్రొదితు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దర్శించడానికి కొరకే వచ్చినటువంటి యవనస్తుడైన శిష్యుడు ఆయన ద్వారా పౌలు యొక్క పత్రికను ఆయన పంపించాడు. Philippian church was planted in a tough situation wherein the foundation was terribly persecution. ఫిలిప్పీ సంఘము ఆరంభం ఉద్భవించినటువంటి పరిస్థితి చూసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి హింసల మధ్యలో ఆరంభమైంది.
you can see the history as to how the church at Philippi has resonated from Acts of the Apostle chapter 16. చరిత్రలో చూసినప్పుడు అపోస్తల కార్యాలు 16 అధ్యాయములో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము ఎలాగ కఠినమైన పరిస్థితుల్లో అక్కడ మరి ఏర్పడింది అనేది మనం చూస్తాం. There were 3 incidences mentioned. అక్కడ 3 సందర్భాలు చెప్పబడ్డాయి. We all know that a European business magnate was there who attended for the prayer meeting, and the Lord opened her heart and she received Jesus Christ. మనం అందరం మెరుగుతాము. ఐరోపా ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యాపారస్తురాలు ఆ ప్రాంతాన ప్రార్థన సమయంలో అక్కడ ఉండింది. ప్రభు ఆమె హృదయాన్ని తెచ్చినాడు కనుక ఆమె యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించింది అనేటువంటి సంఘటన మనం మెరుగుతాం. We all know that she was willing to take care of the Paul and his team as she was bubbling with joy after receiving Jesus Christ, as we see in Acts chapter 16. అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆమె అంగీకరించిన తర్వాత ఎంతో రక్షణానంతో ఆమె ఆనందిస్తున్నటువంటిదై పౌలుకు తనతో ఉన్నటువంటి వారికి పరిచర్యం చేసే దాని కొరకు ఆమె ఇష్టపడుతుంది. It again embedded with what is known as a prayer. మరలా ప్రార్థన చేత మనము అక్కడ ప్రార్థనను మనం చూస్తాం ఆ సందర్భంలో. And then we see after Lydia being converted and baptized along with her family, అటు తర్వాత లుదియా మరి తన రక్షణ పొంది తన కుటుంబం అంతటితో కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత then we see some demon possessed girl. అక్కడ మనము దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని చూస్తాము. But she was also really struck with the power of this devil. కాబట్టి ఆ సాతాను యొక్క శక్తి చేత ఆమె ఆవరించబడి సాతాను యొక్క బలం క్రింద ఉన్నటువంటి But again there is a prayer, a word called prayer mentioned there. అక్కడ మరలా ప్రార్థన అనేటువంటి మాట చెప్పబడడాన్ని మనం చూస్తాం. And then finally we see Paul and his team was imprisoned. తర్వాత చివరిగా మనం చూస్తాం కదా పౌలు తన యొక్క బృందము అంత కలిసి వచ్చిన వారు చెరలో అంటే ఖైదులో వేయబడతారు. But in the night the Bible says in the midnight they were praying and singing. అయితే బైబిల్లో రాయబడింది కదా వారు అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ పౌలును వారు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచుండ్రి. So in all these 3 occasions the common word we come across is prayer. కాబట్టి ఈ 3 సంఘటనల్లో కూడా సామాన్యంగా మనకు కనబడేటువంటి మాట ఏంటంటే ప్రార్థన. So the church at Ephesus was started with a prayer. కాబట్టి Philippians. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము ప్రార్థన చేత ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. So having had such a beautiful foundation, but the Philippians were not really going forward with all their difficulties. They are struggling to press on in the life. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆరంభాన్ని కలిగినటువంటి వారి తర్వాత ఇక ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారు కష్టాల్లో ముందుకు వెళ్ళే దాని కొరకై కొట్టుమిట్టాడుతూ అనుకున్నట్లుగా ముందుకు సాగలేకపోతే వచ్చారు. So Paul gives exhortation for them and encouragement as to how to press on. అంచేతే పౌలు ఏ రీతిగా ముందుకు వాళ్ళు కదిలి వెళ్ళాలని దాని గురించి వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. In all the 4 chapters we see the 4 important topics he would like to cover for the edification of the church at Philippi. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం వారి యొక్క ఆత్మక్షేమ కొరకై 4 అధ్యాయాల్లో కూడా 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని పౌలు ఎత్తి చెప్తాడు. Chapter 1 deals with single mind. మొదటి అధ్యాయము ఏక మనస్సును గురించి మాట్లాడుతుంది. And chapter 2 talks about the submissive mind. రెండవ అధ్యాయము విధేయత కలిగిన మనసుతో మాట్లాడుతుంది. And chapter 3 deals with spiritual mind. మూడవ అధ్యాయం ఆత్మ సంబంధమైన మనసు గురించి మాట్లాడుతుంది. Chapter 4 concluded with sacrificial mind. నాలుగవ అధ్యాయము సమర్పణతో కూడినటువంటి మనసుతో ముగించబడుతుంది. So the core point or the theme of this epistle is chapter 2 verse 5, let the mind of Christ be in you. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక అంతటి కూడా కీలకమైనటువంటి మూలమైన వచనము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Why mind is more vital? ఎందుకు మనసు అంత ప్రాముఖ్యమైంది? Because whole body is controlled by mind. ఎంచేతంటే పూర్తి శరీరం అంతా కూడా మనసు చేతే So నడిపించబడుతుంది. if we make some mistake, కనుక మనం ఏదైనా పొరపాటు చేస్తే people will say mind బాగాలేదా నీకు? మనకి ప్రజలు అంటారు కదా మైండ్ బాగాలేదా అనేసి. When mind is in right spirit and right attitude, కాబట్టి మనసు సరైనటువంటి విధానంలో సరైనటువంటి విధానంలో then పనిచేస్తే all actions will be really spiritual. అప్పుడు మనం చేసేటువంటి కార్యాలు కావచ్చు క్రియలన్నీ కూడా
ఆత్మ సంబంధంగా ఉంటాయి. And frankly speaking, and honest to confess that our minds are not really good enough to follow. కనుక నిజంగా చెప్పాలంటే యథార్థంగా ప్రభుని వెంబడించే దాని కొరకే మనకి మనస్సులు అవి తగినట్లుగా కోరినటువంటి విధానాల్లో So లేవు. the only one person whom we can follow is Christ, whose mind is absolutely perfect to the core. కాబట్టి మనం ఒకే ఒక వ్యక్తిని వెంబడించగల మనసు విషయానికి వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనసు మాత్రమే 100% పరిపూర్ణమైనటువంటి మనసు కలిగిన వాడు. So if only we have his mind, we can press on in this pilgrimage, no matter how tough the way is, path is. కాబట్టి ఆయన మనసు ప్రభు మనసు కానీ మనం కలిగినట్లయితే మనం ఎదుటినటువంటి మార్గం ఎంత కఠినతరమైనప్పటికీ కూడా మనం ముందుకు కదిలి వెళ్ళగలం. The epistle to the Philippians is considered to be unique, at least for 5 reasons. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కనీసం 5 కారణాలను బట్టి ప్రత్యేకమైనటువంటిదిగా ఎంచబడుతుంది. Reason number 1, it showcases the mind of Christ. మొదటి కారణము ఈ పత్రిక క్రీస్తు మనస్సును మనకు తెలియజేస్తుంది. And secondly, it showcases the submission of Christ, as we see in chapter 2, verse 7 onwards. రెండవదిగా క్రీస్తు ప్రభు యొక్క లోబర్చుకోవటం విధేయతను గురించి మాట్లాడుతుంది. 2వ అధ్యాయం 7వ వచనం మొదలుకొని తర్వాత వచనాల్లో మనం చూస్తాం. And thirdly, we see the courier of this epistle called Epaphroditus, who was such a faithful helper to Paul in his mission. దాని తర్వాత మూడవదిగా పౌలు తనకు చేసేటువంటి పరిచర్యలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఎపఫ్రోదితు ఈ ఫిలిప్పీ పత్రికను ఆ యొక్క సంఘానికి చేరజేసినటువంటి వాడిని మనం చూస్తాం. Fourthly, we realize or we see the narration of the Paul's background, which is really comprehensive, mentioned in chapter 3. దాని తర్వాత 4వదిగా చూసినప్పుడు పౌలు యొక్క జీవితం గురించి లేక ఆయన వెనక చరిత్రను గురించి చాలా వివరంగా 3వ అధ్యాయంలో అని చెప్తాడు. And fifthly and finally, we see as to how a Christian should harbor joy in his heart based upon chapter 4, verse 4. తర్వాత 5వదిగా చివరిగా చూసినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఆధారం చేసుకుని ఒక క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి ఏ రీతిగా తన హృదయంలో ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలనేది ఈ పత్రికలో చూస్తాం. Paul was in chains in Roman prison. పౌలు రోమా చెరసాల్లో తన బంధకాల్లో ఉన్నాడు. Philippian church was in freedom outside the prison. అయితే ఫిలిప్పీ సంఘము చెరసాలకు వెలుపల వారు స్వాతంత్రంలో ఉన్నారు. Who would be rejoicing? A person who is seated in the prison would be rejoicing, or a person who is outside the prison would be rejoicing. కాబట్టి ఎవరు నిజంగా ఆనందిస్తూ ఉండాలి? మరి ఎవరైతే చెరసాలకు వెలుపల ఆనందిస్తూ అంటే స్వాతంత్రంగా ఉన్నవారు ఆనందించాలా, లేక చెరసాల్లో బంధకాల్లో ఉన్నటువంటి వాడు నిజంగా ఆనందించాలా? Our logic is really frustrated when we come to the word of God, because Paul was rejoicing although he was put in the prison, and encouraging the church which is outside the prison to encourage, అయితే మన యొక్క to ఆలోచన, rejoice. మన యొక్క తర్కము, మన యొక్క ఆలోచన దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సంపూర్ణంగా అక్కడ మరి దానికి సరిగ్గా ఉండదు. ఎందుచేతంటే పౌలు చెరసాల్లో ఖైదులు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభునందు ఆనందిస్తున్నట్లుగా సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తాం. And Paul gives a lucid testimony as to how he presses on to the mark of the high calling. తర్వాత పౌలు ఏ రీతిగా దేవునికి ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగిన బహుమానం పొందాలని తాను ముందుకే పరిగెత్తుతున్నాను అనేటువంటి తాను కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని తాను పంచుకుంటాడు. So what should we do, or how to start this new year, a brand new year? కాబట్టి ఏ రీతిగా మనం ఏం చేయాలా, ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఒక నూతన సంవత్సరంగా మనం ఆరంభించాలంటే ఏం చేయాలి? You have ample ideas as to how to start the new year. నూతన సంవత్సరం ఆరంభించే దాని కొరకే ఏం చేయాలంటే చాలినన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. But it's always to be galvanated or navigated by the holy word. అయితే ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యముతో మనం వాటిని పొంతన చేసి దాంతో సరిగా ఉన్నామో లేవని చూసి ముందుకు వెళ్ళాలి. So I would like to call upon your attention to glean 5 important truths as to how we can start our new year based upon Philippians chapter 3. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని క్రొత్త సంవత్సరం ఎలాగా ఆరంభించాలనేసి 5 ప్రాముఖ్యమైనటువంటి సత్యాల్ని పరగవేరుకునే దాని కొరకే మనం ప్రయత్నిస్తాం. Number 1, Philippians chapter 3 verse 1. మొదటిదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you,
To me indeed is not grievous, but for me it's saved, but for you it's saved. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైంది కాదు, మీకు అది క్షేమకరము. It says that rejoice in the Lord. ఆ మాట గమనించండి. ఆయన అంటాడు ప్రభునందు ఆనందించుడి. And the connection is finally. దానికి సంబంధించి అంటాడు మెట్టుకు లేక చివరిగా తుదకు. So tudaku finally is a very important word for Paul. He usually uses this word while he writes to the churches dotted across Minor Asia and other parts. కాబట్టి తుదకు అనేటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు చాలా తరచుగా వాడుతూ ఉంటాడు. చిన్న ఆసియా ప్రాంతాల్లో కావచ్చు, మిగతా స్థలాల్లో ఉన్న సంఘాలకైన పత్రికలు రాస్తున్నప్పుడు. So rejoice in the Lord. కాబట్టి ప్రభునందు ఆనందించుడి. There are so many reasons for us to skip rejoicing in the Lord. ప్రభునందు ఆనందించకుండా ఉండేదాని కొరకే మనకు అనేకమైన కారణాలు ఉంటాయి. Because rejoicing in the Lord will usually embellish our strength. కాబట్టి ప్రభునందు ఆనందించుట అనేటువంటి నిజంగా మనని Otherwise we will become weak. అయినట్లయితే మనం బలహీనం అవుతాం. Would you like to tell me as to why many of us are weak so many times in our Christian life? చూడండి, మన క్రైస్తవ జీవితంలో మన అనేక మంది ఎందుకు చాలా పర్యాయాలు బలహీనంగా ఉంటారో తెలుసా? One of the simple reasons is that we don't like to take opportunity to rejoice in the Lord. కాబట్టి దాంట్లో సామాన్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే ప్రభునందు ఆనందించే దాని కొరకే మనమే మాత్రం ప్రయత్నించేయం కాబట్టి. How can we harbor this habit of rejoicing in the Lord? అంటే ప్రభునందు ఆనందించుట అనేటువంటి ఒక అలవాటుని మన జీవితాల్లో ఎలాగైనా If అలవర్చుకోగలుగుతాం. only we are content with the Lord, then it's possible for us to harbor rejoicing in Him. ప్రభునందు కానీ మనకు సంతృప్తి కానీ కలిగి ఉన్నట్లయితే ప్రభునందు ఆనందించగలుగుతాం మనం. So we can caption it as new contentment. కాబట్టి దీనికి మనం ఒక పేరు పెట్టుకుంటాము, నూతనమైనటువంటి సంతృప్తి. So no matter what the situation is, కాబట్టి పరిస్థితి ఏదైనా కావచ్చు, make sure to be content with that. దాంతో నువ్వు సంతృప్తి చెందే దాని కొరకే ఇష్టపడాలా. If you are not born again, ఒకవేళ తిరిగి జన్మించినట్లయితే perhaps this word may not have any edification for you. బహుశా ఈ చెప్పేటువంటి మాటలకి ఏమాత్రం క్షేమాధికరంగా ఉండకపోవచ్చు. So we would plead with you to consider receiving Jesus Christ today. అంచేత ఏదైనా యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని మేము బతిమలాడుతున్నాం. And if you are not born again, తిరిగి జన్మించినట్లయితే New Year is only once for you, John 1. కాబట్టి కొత్త సంవత్సరం అనేటువంటిది కేవలం నీకు ఒక్కసారి మాత్రమే. But if you are born again, అయితే నువ్వు తిరిగి జన్మించినట్లయితే New Year will be 365 days and 366 days in the year as well. తర్వాత క్రొత్త సంవత్సరం అనేది నీ జీవితంలో 365 దినాలే కాదు, 366 దినాలు కూడా ఉంటుంది. It doesn't mean that you don't have sickness, you don't have financial troubles, you don't have hardships. దాని అర్థం నీకు ఏమాత్రం కూడా వ్యాధులు రావని కానీ, లేకపోతే నీకు ఆర్థిక సంబంధం ఇబ్బందులు రావని, ఎలాంటి కష్టాలు రావని కాదు. You may be engulfed with all these life's turmoil and tempests. కాబట్టి నీ జీవితంలో కూడా జీవితాల్లో వచ్చేటువంటి కష్టాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, నిన్ను కూడా అలుముకోవచ్చు. But Christ is seated over all these things. He is reigning. కాబట్టి క్రీస్తు ప్రభు వీటన్నిటిపైన ఆసీనుడై అన్నిటిపై పరిపాలిస్తున్నాడు. When king is right there, his princes and his sons and daughters would not have any difficulty at all. రాజు అక్కడ ఆ స్థలంలో ఉన్నప్పుడు రాకుమారులకు కానీ రాకుమార్తెలకి ఇలాంటి కష్టం, ఇబ్బంది అనేటువంటిది అనిపించదు. Imagine that your father or your relative is a chief minister. అనుకోనండి, ఒకవేళ మీకు తండ్రి కావచ్చు, లేకపోతే మీ బంధువులు సమీపమైనటువంటి వారు ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి. Do you feel that any trouble in Telangana? అప్పుడు తెలంగాణలో మీకు ఏదైనా కష్టం ఉందని అనిపిస్తుందా? You will be helpful for so many people, not only for yourself. అప్పుడు మీరు మీ కొరకు మాత్రమే కాదు, అనేక మందికి సహాయకరంగా మీరు ఉంటారు. But so many times we do not visualize this analogy for our spiritual realm. అయితే చాలా పర్యాయాలు మన ఆత్మీయమైనటువంటి జీవితం విషయానికి వచ్చినప్పుడు ఇదే పోలికను ఆత్మీయమైనటువంటి జీవితానికి మనం చూసుకోం, ఆ విధానం చూడం. Jesus is King of Kings and Lord of Lords. Revelation chapter 19 verse 16. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. So we request you to receive Jesus Christ. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారిని మీ రక్షకుడిగా అంగీకరించాలని మేము బతిమలాడుతున్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు. He cares for you. ఆయన గురించి He జాగ్రత్త is more mindful about you. నీ గురించి ఎక్కువగా మనసులో He came కలిగినాడు. into this world to
taste the death for you. నీ నిమిత్తమై మరణాన్ని రుచించడానికి ఈ లోకానికి వచ్చాడు He ఆయన. doesn't hate you, but he hates the sin in you. ఆయన నిన్ను ద్వేషించడు కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు. He likes you so much. ఆయన నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు. There is nobody that loves you as that of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను ఎవరు కూడా ప్రేమించరు. That's the reason as to why Jesus went on to the cross. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళాడు. You took all your sin upon him. ఆయన నీ పాపమునంతటిని ఆయన మీద మోసుకున్నాడు. The chastisement of your sin was on him. మీ యొక్క పాపం వలన వచ్చేటువంటి శిక్ష ఆయన మీద పడింది. He bore all our weaknesses. ఆయన మన బలహీనతలన్నిటిని He కూడా became sin భరించాడు. for us on the cross. సిలువ పైన మన నిమిత్తమే He shed పాపం his precious చేయబడ్డాడు. blood. ఆయన తన ప్రశస్త రక్తం And he చిందించాడు. died. ఆయన మరణించాడు. Rose again on third day from the sepulchre. మూడో దినాన్ని సమాధిలోంచి తిరిగి And లేచాడు. now he is seated on the right side of the most high God in a celestial places. ఈ దినాన్ని ఆయన పరలోక స్థలాలలో అత్యున్నతుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై You ఉన్నాడు. may be listening messages like this on and off. మీరు దాదాపు ఈ యొక్క అలాంటి వర్తమానాలు మరలా వింటా ఉండవచ్చు. You may be knowing the Bible. నీకు బహుశా బైబిల్ అంతా తెలిసి You may ఉండొచ్చు. be helping in housekeeping and other responsibilities in your local assembly. మీ యొక్క స్థానిక సంఘంలో మీరు మందిరాన్ని శుభ్రపరిచేటువంటి పనులు కావచ్చు, ఇంకా ఆయా బాధ్యతలో మీరు సహాయపడుతుండొచ్చు. But if you are not born again, అయితే మీరు తిరిగి జన్మించినట్లయితే nothing of this would ever be credited to your account. నువ్వు చేసేటువంటి పనులేవి కూడా నీ యొక్క ఖాతాలో నువ్వు చేసినట్లుగా జమ చేయబడవు. We are sad to tell you that there is no new year for you. కాబట్టి ఈ మాట చెప్పే దాని కొరకు ఎంతో బాధపడుతున్నాం ఏంటంటే ఇలాంటి పరిస్థితి నీదవుతే నీకు క్రొత్త సంవత్సరం Because లేదు. you haven't started your journey right at the cross. ఎంచేతంటే నీ యొక్క యాత్ర సిలువ దగ్గర నువ్వు ఇంకా ఆరంభించలేదు. So if you are born again, నువ్వు తిరిగి జన్మిస్తే we can start our life at the cross of Jesus Christ. నువ్వు తిరిగి జన్మించినట్లయితే క్రీస్తు ప్రభు వారి సిలువ దగ్గర నీ జీవితాన్ని ఆరంభించవచ్చు. Let us have a new contentment. నూతనమైనటువంటి సంతృప్తిని మనం కలిగి ఉంటాం. Don't try to over anxious about the things which you do not have. నీకు లేనటువంటి సంగతుల గురించి ఎక్కువైనటువంటి ఆందోళన కలిగి ఉండొద్దు. Don't compare yourself with others. వేరే వాళ్ళతో ఎప్పుడు నువ్వు పోల్చుకోవద్దు. You are unique. నువ్వు ఎంతో ప్రత్యేకమైన You వాడు. have your own separate Aadhar number, right? నీకు ప్రత్యేకమైనటువంటి నీ సొంత ఆధార్ నంబర్ ఉంది కదా. You don't you have your own identity. నీకు సొంత గుర్తింపు ఉంది. You cannot sync other identities with you. కాబట్టి వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వారి గుర్తింపు, నీ గుర్తింపు ఒకటి రెండు కలిసి ఉండవు కదా. God has created you as a special image which is so loving and beautiful, stunningly gorgeous for him. కాబట్టి దేవుడు నిన్ను ఎంతో ఆయన స్వరూపంలో చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇచ్చినాడు. ఆయన దృష్టికి ఎంతో సౌందర్యం కలిగినటువంటి వాడుగా దానిగా నేను చేశాడు. So be content what you have. అంచేత నీ కలిగి ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండవు. No matter whether you have a riches or not, నీకు ఒకవేళ ధనం ఉన్నా లేకపోయినా, and whether you have luxuries or not, నీకు సౌకర్యవంతంగా ఉండేటువంటి విలాసాలు ఉన్నా లేకపోయినా, but you try to be content with what God has bestowed with you. అయితే దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించినాడో దాంతో సంతృప్తి చెంది ఉండే దాని కొరకే ఇష్టపడు. That will help us to rejoice in the Lord no matter what the situation around is. కాబట్టి అలాగున్నప్పుడు నీ చుట్టూ మన చుట్టూ పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా ప్రభు నన్ను ఆనందించడానికి కొరకే సహాయపడుతుంది. And secondly, Philippians chapter 3 verse 7. రెండోదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. But what things were gained to me, those I counted loss for Christ. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. We can caption it as new counting. దీన్ని నూతనంగా లెక్కించుకునుట అనేటువంటి మాట, ఎంచుకొనుట. Can anybody think this verse as relevant for us even in this dispensation too? కాబట్టి ఈ యుగంలో కూడా ఈ వచనం ఎవరైనా కూడా ఇది నాకు సంబంధించింది, నా జీవితంలో ఇలాగుందని చెప్పగలిగినటువంటి వారు ఉన్నారా? Usually when we receive Jesus Christ, we expect that all losses should be converted to gain. కాబట్టి మామూలుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం అంగీకరించిన తర్వాత మన నష్టాలన్నీ కూడా లాభాలు అవ్వాలని మనం అనుకుంటాం. That's what corporate teaching is all about. ఈ కార్పొరేట్ సెక్టార్లో చెప్పేటువంటి వాళ్ళ యొక్క
యొక్క మాటలు వారి బోధన అంత ఇదే. But here Paul's teaching is altogether different. అయితే ఇక్కడ పౌలు చేసేటువంటి బోధ సంపూర్ణంగా వేరుగా ఉంది. He says that I count everything which is gain for me as a loss. ఆయన అంటాడు కదా, ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నాను. We are not requesting you to count what is gain for you as a loss, కాబట్టి నీకు ఏదైతే లాభంగా ఉందో దాన్ని నువ్వు నష్టంగా ఎంచుకోవాలని మేము చెప్పట్లేదు. but have a new counting. అయితే నూతనముగా ఎంచుకొనుట అనేది నీ జీవితంలో కలిగి So I ఉండాలి. would like to ask you, how many of you could count the blessings we have received from God out of our mother's womb? కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరిని కూడా అడిగే సంగతి ఏంటంటే, తల్లి గర్భములో పడింది మొదలుకొని ఎన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందామో ఒకసారి మనం ఎంచగలుగుతామా వాటిని? Can anybody count, and please raise up your hand if you have counted all the blessings you have received thus far? ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందావో వాటన్నిటిని కూడా నేను లెక్కించానని చెప్పగలిగిన వారు ఉంటే మీరు చేయి చూపించండి. ఇంగ్లీష్లో ఏదో పాట ఉంది కదా, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ వన్ బై వన్, యూ కెన్ నెవర్ కౌంట్ దెమ్. కాబట్టి ఇంగ్లీష్లో పాట ఉంది కదా, నీకు ఆశీర్వాదాలు ఒకదాని తర్వాత ఒకటి నువ్వు లెక్కిస్తే అవి ఎన్నో చివరికి కూడా అవన్నీ ఎన్ని లెక్కింపరానటువంటి. I want to tell you that you are infinitely rich. కాబట్టి నేను నీతో చెప్పే సంగతి ఏంటంటే, నీవు లెక్కనేనంత ఆశీర్వాదాలు ఐశ్వర్యం కలిగినటువంటి దాని. Do we believe this? దీన్ని నమ్మగలుగుతామా? What we cannot purchase with the silver, gold and money, we have received for free gift from Jesus. ఏదైతే వెండి బంగారములు ఇలాంటి వాటి చేత మనం కొనలేకపోతామో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఉచితంగా మనం పొందాము. The first one is the great salvation. దాంట్లో మొదటిది ఏంటంటే గొప్ప రక్షణ. And after that, so many blessings we have received and we can never count. దాని తర్వాత అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందామో వాటిని మనం లెక్క పెట్టలేము. One of the today's blessing is that seated at the feet of Jesus Christ, no matter what the situation around is, very calmly and coolly. కాబట్టి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఈ రోజు దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటంటే, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవుని యొక్క పాదాల చెంత ఎంతో మౌనంగా మనం కూర్చునేటువంటి భాగ్యం ఇచ్చాడు. It is so sad that we young people are always tend to think about the things that haven't happened the way we expected them to happen in our lives. చాలా బాధకరమైన సంగతి ఏంటంటే, యవనస్తులైనటువంటి మనము జీవితంలో ఇలాగ జరగాలనుకున్నటువంటి సంగతులు జరగకపోవడం చూసి మనం ఎంతో బాధపడుతుంటాం. I haven't cleared my examination. నా పరీక్షల్లో పాస్ అవ్వలేకపోయాను, నేను పోటీ పరీక్ష కొట్టలేదు, పోటీ పరీక్ష కొట్టలేదని. డోంట్ కొట్టొద్దు. So many times we think that which haven't happened. చాలా పర్యాయాలు జరగని దాని గురించి ఆలోచిస్తుంటాం. But when we start count the things the Lord has blessed with, అయితే దేవుడు చేసినటువంటివి కానీ దీవించిన సంగతులు లెక్కిస్తే our eyes would be always melted with. మన యొక్క కళ్ళు ఎప్పుడు కూడా కన్నీటి చేత నింపబడతాయి. God is really gracious. దేవుడు నిజంగా ఆయన ఎంతో కృపగలవాడు. And I want to tell you that none of us would be merited to receive a single blessing from Jesus. కాబట్టి నేను చెప్పబోతున్న సంగతి ఏంటంటే, మనలో ఏ ఒక్కరం కూడా కనీసం ఒక్క దీవెనన్నా ప్రభు నుండి పొందడానికి కొరకు మనం ఎవరం పాత్రలం కాదు. But he has blessed us with all spiritual blessings and the blessings of the physical realm for free. ఆయన మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం చేత ఆశీర్వదించినాడు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కూడా ఉచితంగా మనకు అనుగ్రహించాడు. Thirdly, Philippians chapter 3 verse 8. మూడోదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. Lastly, that I may win Christ. చివరి మాట మన మధ్యలో ఉందనుకుంటా, యేసు క్రీస్తును సంపాదించుకొనవలనని 9వ వచనం. We can just caption it as a new consecration. దీనికి ఒక పేరు మనం పెట్టుకుంటాం, నూతనమైన ప్రతిష్టత. So what you would like to win? కాబట్టి ఏది సంపాదించాలి, గెలవాలనుకుంటాం When మనం. you really step into the college, you want to be a gold medal winner. కాబట్టి నువ్వు కాలేజీలో అడుగు పెట్టినప్పుడు మామూలుగా ఈ బంగారు పథకాన్ని నేను పొందాలి, గోల్డ్ మెడల్ పొందాలని అనుకుంటాను. When you are really in the sports field, you want to at least win silver medal or bronze medal in the Olympics. కాబట్టి క్రీడల్లోనికి మీరు అడుగు పెట్టినప్పుడు ఒలింపిక్స్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ కొట్టాలనుకుంటారు. Nobody would ever like to lose. ఏ ఒక్కరు కూడా ఓడిపోవడానికి ఇష్టపడరు. None of us. మళ్ళీ ఏ ఒక్కరము, Although we are not talented, మనకంత తలాంతు లేకపోయినా, and మనకంత సీన్ లేకపోయినా కూడా, మనకంత సీన్ లేకపోయినప్పటికీ, but we expect that we should win. అయితే మనం గెలవాలని అనుకుంటాం. But so many times winning the things in this world is quite pretty well. కాబట్టి చాలా
winning the things in this world is fine. ఈ లోకంలో సంగతులు గెలవటం మంచిదే, But ultimately, we need to win only one thing, that is called a person called Jesus అయితే Christ. చివరికి మనం గెలవవలసినది, సంపాదించుకోవాల్సిన ఒకే ఒక సంగతి, అదొక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. Paul says that I would like to win Christ. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును సంపాదించుకునవలనని. Have we ever thought of winning Christ? క్రీస్తును సంపాదించుకోవటము, గెలుచుకోవటం అనే Knowing ఆలోచన. Christ is fine. అంటే క్రీస్తుని ఎరగటము Sharing మంచిదే. about Christ is fine. క్రీస్తుని గురించి పంచుకోవటం మంచిదే. Proclaiming Christ is fine. క్రీస్తుని అనుభవించుకోవటం మంచిదే. Trusting Christ is good. క్రీస్తుని నమ్మటం మంచిదే. Believing Christ is good. క్రీస్తుని విశ్వాసం ఉంచడం మంచిది. But winning Christ. అయితే క్రీస్తును సంపాదించుకునటం. I want Christ only. నాకు క్రీస్తు మాత్రమే కావాలి. We say that I don't want Christ, but I want world only. మనం ఏమంటామంటే నాకు క్రీస్తు అవసరం లేదు, కానీ లోకం మాత్రమే A కావాలనుకుంటాం. person who says that I want world only can never win Christ. ఏ వ్యక్తి అయితే లోకం మాత్రమే కావాలనుకుంటాడో ఎన్నడూ క్రీస్తును సంపాదించుకోలేడు. But what about this New Year resolution? అది క్రొత్త సంవత్సరము మన యొక్క తీర్మాన విషయం ఏంటి? Now, what you would like to win? ఏం సంపాదించుకోవాలనుకుంటున్నా? It's ఏది good గెలవాలి? to win in competitions. పోటీల్లో గెలవటం మంచిదే. It is good to win certain games and sports. కొన్ని క్రీడల్లో కావచ్చు, కొన్ని ఆటల్లో గెలుపొందడం మంచిదే. It's good to win in competitions. ఇక పోటీల్లో కూడా గెలవడం మంచిది. But what about winning Christ in a spiritual realm? అయితే ఆత్మీయమైనటువంటి వలయంలో క్రీస్తును సంపాదించుకునటానికి విషయం ఏంటి? At least do we have the concept that there is a competition wherein I can win a person called Christ? కాబట్టి ఒక పోటీ ఉంది, దాంట్లో యేసుక్రీస్తు ప్రభును సంపాదించుకున్నట అనేటువంటి గురింది అని కనీసం ఈ యొక్క ఆలోచన మన మనసులో, దాని గురించిన అవగాహన మనకుందా? Then you may ask me, brother, how can I do that? కాబట్టి మీరు నన్ను అడగవచ్చు, బ్రదర్ మరి అలాగైతే ఎలాగ చేయాలి ఈ సంగతి? Bible is such a beautiful book wherein we have questions and answers in almost the same places, if only we have eyes of investigation. కాబట్టి బైబిల్ ఎంతో చక్కటి పుస్తకం. ఎందుచేతంటే అదే స్థలములో మనకి ప్రశ్నలు, అక్కడే మనకి జవాబులు కనబడతాయి. ఒకవేళ మనం పరిశోధన తెలుసుకునేటువంటి కళ్ళు ఉంటాయి. I says that I have suffered the loss of all things. ఆయన అంటాడు కదా, నేను సమస్తమును నష్టముగా ఎంచుకొని And do count them but dung. ఆయన అంటాడు కదా, వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Can anybody say like this other than Paul? కాబట్టి పౌలు తప్పితే ఇలాంటి మాట ఎవరైనా చెప్పగలుగుతారా? We want to somehow spend money from even dung. కాబట్టి మనము పెంటలో నుంచైనా డబ్బులు సంపాదించాలనుకుంటాం మనం. But never would you like to convert our currency into dung. అయితే మన యొక్క ఉన్నటువంటి ధనాన్ని పెంటగా మార్చుకోవడం మనకి ఇష్టం ఉండదు. Well, Paul says, I count everything but dung. అయితే పౌలు అంటాడు కదా, సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. This is a new consecration that builds in us gradually as we press on this world. కాబట్టి దేవుని యొక్క లోకంలో మన ముందుకు సాగి వెళ్తా ఉండగా ప్రభువులో మనకి ఇలాంటి నూతనమైనటువంటి ఒక ప్రతిష్టత క్రమక్రమేణా పెరుగుతుంది. No matter what the situation around may be, చుట్టూన్నటువంటి పరిస్థితి ఎలాగున్నప్పటికీ this is all dung for me. కాబట్టి ఇదంతా నాకు పెంటతో సమానం. If you apologies if you do not misunderstand me, but if only we say that if God is not really giving, do we consider that all the things that are really influencing are dung for us? కాబట్టి నిజంగా మరి ఈ మాట నేను చెప్తుంటే అపార్థం చేసుకోవద్దు. దేవుడు ఇవ్వనటువంటి సంగతులు కానీ ఏవైనా ఉన్నట్లు అవుతా అవన్నీ కూడా నిజంగా నాకు పెంటతో సమానము అని మనం ఎంచుకోగలుగుతామా? Maybe you all need money, you need gold, you need all Apple watch, Apple mobile, Apple laptop, అంత కొరికిన యాపిల్. మీకు ధనం కావచ్చు, లేకపోతే బంగారం ఇట్లాంటివి కావచ్చు. యాపిల్ వాచ్ అని, యాపిల్ మొబైల్ అని, యాపిల్ ల్యాప్టాప్ అని, ఇవన్నీ కూడా యాపిలే ఉండాలని. That's all necessary. ఇవన్నీ అవసరమే. But when it comes to Christ, అయితే క్రీస్తు ప్రభువారికి వచ్చినప్పుడు can we say that this is a dung for me? అయితే ఇది నాకు పెంటతో సమానం అని చెప్పగలుగుతామా? Because I have a divine person. ఎందుకంటే నాకు దైవికమైనటువంటి మనుష్యుడు ఉన్నాడు. I don't need anything apart from Christ. క్రీస్తు అంటే ఆయన మించి నాకు ఇంకేం అవసరం లేదు.
It doesn't mean that you should not need any other things. అంటే ఇక దాని అర్థం వేరే సంగతులు ఏవి మనకు అవసరం But కాదని in కాదు. this new year, Christ be the first person. అయితే క్రొత్త సంవత్సరంలో క్రీస్తు ప్రభువే మన జీవితంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. He may have preeminence. ఆయనకి ప్రథమ స్థానము ప్రాముఖ్యత ఉండాలి. If Christ is not preeminent in us, మన జీవితంలో క్రీస్తు ప్రభు వారికి ప్రాముఖ్యత మనం ఇవ్వనట్లయితే this new consecration will never work out, executed in us. ఈ యొక్క నూతనమైనటువంటి ప్రతిష్ఠిత మన జీవితంలో చేసుకున్నప్పటికీ అది పని చేయదు. So fourthly, కాబట్టి నాలుగవది Philippians chapter 3 verse 10, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. that I may know him and the power of his resurrection. నేను ఆయనను ఎరుగు నిమిత్తమును ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం. New commitment. నూతనమైనటువంటి ఒప్పుదల. I want to know him. ఆయన నేను ఎరగాలని. See, if only a person who wrote 15 epistles would like to know Christ, how much more we need to know Christ? చూడండి 15 పత్రికలు రాసినటువంటి వాడే క్రీస్తు నేను ఎరగాలని తాను అనుకుంటున్నప్పుడు మనకి ఇంకెంత ఎక్కువగా ఆయన ఎరగాల్సిన అవసరం If ఉంది. only a person who was taken up to the third heaven would like to know who Christ is and what Christ is all about, how much more we? మూడవ ఆకాశానికి కొనుపోబడినటువంటి వాడే క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో ఆయన గురించిన సంగతుల్ని ఆయన్ని ఎరగాలని తను కోరినప్పుడు మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆయన ఎరగాలని కోరాలి. If only a person who really saw and heard the voice of Jesus Christ face to face would like to know him, how much more you and I? యేసుక్రీస్తు ప్రభువారిని నేరుగా చూసినటువంటి వ్యక్తి అయిన స్వరాన్ని ఆయన నేరుగా విన్నటువంటి వాడే క్రీస్తుని ఎరగాలి నేను అనుకున్నప్పుడు మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆయన ఎరగాలనుకోవాలా. So there is a new commitment required for us. అందుచేతే మన జీవితంలో నూతనంగా ఆయనకు మనం అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. It is very dubious situation among young people nowadays that they do not make any decisions, they just vacillate back and forth. కాబట్టి ఈ దినాల్లో యవనస్తుల జీవితాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి బలమైనటువంటి తీర్మానాలు చేసుకున్నారు కానీ అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. This vacillation, like a pendulum in the clock, will never help us to stick on to the plan and the purpose of God. కాబట్టి ఒక గడియారంలో ఉన్నటువంటి లోలోకం వల్ల అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం కానీ ప్రణాళిక కానీ మన జీవితంలో నెరవేర్చేదాని కొరకి సహాయపడదు. అదే Make a new commitment this year. అంచేత ఈ యొక్క సంవత్సరం నూతనంగా ఒక తీర్మానం తీసుకో. Jesus, I want to know you. యేసుక్రీస్తు ప్రభువాని నేను ఎరగాలనుకుంటున్నా. Not the way I knew you last year, గత సంవత్సరం నేను ఎలాగ ఎరిగాను అలా కాదు. but I want to know you afresh. ప్రభా నూతనంగా నేను నిన్ను ఎరగాలి. I want to win you. ప్రభా నేను నిన్ను సంపాదించుకోవాలి. I want to be with you. నేను నీతో కూడా ఉండాలి. It doesn't mean that you should forget all your examinations, education, job, family, responsibilities, business, ministry, on and on. కాబట్టి దీని యొక్క అర్థము నీకున్నటువంటి చదువులు కానీ నీకున్నటువంటి విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, పనులు కావచ్చు, లేక పరిచర్య కావచ్చు, వీటన్నిటిని కూడా మానేసేయాలని నేను చెప్పట్లేదు. None of us are really as occupied as that of Paul the Apostle. అపోస్తున్నటువంటి పౌలు ఎంత పని కలిగి తిరిగి లేకున్నాడో అంతగా మనలో ఏ ఒక్కరం He లేననుకుంటాం. was a tent maker. ఆయన గుడారాలు డేరాలు He was a కొట్టేవాడు. successful minister. ఆయన విజయవంతమైన He was పరిచారకుడు, highly educated. చాలా విద్య సాధించినటువంటి But వ్యక్తి. he still says that I want to know him. అయినప్పటికీ కూడా అంటాడు నేను ఇంకా ఆయన ఎరగాలి. We have seen at least 4 new things in this chapter. ఈ యొక్క అధ్యాయంలో కనీసం 4 నూతనమైన సంగతులు చూసాం. Number 1, we need to have a new contentment. మొట్టమొదటిగా నూతనమైనటువంటి సంతృప్తిని మన జీవితంలో కలిగి ఉండాలని. Number 2, we need to cultivate new counting. రెండవదిగా నూతనంగా ఎంచుకొనుట అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. Number 3, we need to habituate the new consecration. మూడవదిగా చూసినప్పుడు నూతనమైనటువంటి ప్రతిష్టత కలిగి ఉండాలి. Fourthly, we have to stick on to the new commitment. నాలుగవదిగా నూతనమైనటువంటి తీర్మానంతో ప్రభుకు అప్పగించుకోవాలి. Fifthly, finally, chapter 3 Philippians verse 12. ఐదవది చివరిదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. Not as though I had already attained, either were already perfect, but I follow after, if that I may apprehend that for which also I am apprehended of Christ Jesus. ఇదివరకే నేను గెలిచిన నేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనను నేను అనుకోవట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలని పరిగెత్తుచున్నాను. I may apprehend that for which I was also apprehended by Christ.
క్రీస్తు నన్ను దేనికి ఆయన పట్టబడితినో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. Do you know that you are apprehended by Christ? క్రీస్తు చేతను పట్టబడ్డావు అని నీకు తెలుసా? Captivated by Christ. క్రీస్తు చేత చెరలోకి పట్టుకుబడ్డావు అని, Ransacked by Christ. క్రీస్తు యొక్క బంధకంలో తీసుకురాబడ్డావు. Encored in the hand palm of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క చేతుల్లో నువ్వు He చెక్కబడ్డావు. says that your sins engraved in my palm, none can ever steal. కాబట్టి ఆయన చెప్పాడు కదా, నా యొక్క అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, ఎవరు కూడా నా చేతిలో నుంచి నిన్ను So తీసివేయలేరు. fifthly and finally we see the new challenge. కాబట్టి ఐదవదిగా చివరిదిగా నూతనమైన సవాలు మనం చూస్తాం. I want to apprehend. నేను పట్టుకోవాలి అంటాడు. I don't like to lose it. నేను దాన్ని I want to జారవిడుచుకోదలుచుకోవట్లేదు. hold on. నేను గట్టిగా Hold పట్టుకున్నాను, fast. గట్టిగా పట్టుకోవాలి, Hang on. దాన్ని విడిచిపెట్టకుండా Hang on ఉండాలి. to what the Lord has given to you. ప్రభు నీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని Maybe విడిచిపెట్టకుండా the పట్టుకో. salvation, అదొక రక్షణ కావచ్చు, education, విద్య కావచ్చు, ministry, పరిచర్య, preparation, సిద్ధపాటు, job, ఉద్యోగం, business, వ్యాపారం. no matter what the task the Lord has entrusted unto you, ప్రభు నీకు ఏదైతే పని అప్పగించినా ఏదైనప్పటికీ stick on with that. ఆ యొక్క పనికి విడిచిపెట్టకుండా అతుక్కో. God is going to bless that. ప్రభు దాన్ని This is a దీవించబోతున్నాడు. new challenge for you. కాబట్టి ఇది నీకు నూతనమైన సవాలు. When there are challenges, there will be crisis as well. చూడండి, ఎక్కడైతే సవాళ్ళు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితులు This ఏర్పడతాయి. year there may be a lot of challenges. ఈ సంవత్సరము అనేకమైనటువంటి సవాళ్ళు Don't ఉండొచ్చు. say that I don't have a challenge. కాబట్టి నాకు సవాలు లేదు అని అనొద్దు. A challenge will not come to a person who is really calm in the sense in a spiritual realm. కాబట్టి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఏ కదలిక లేనటువంటి వ్యక్తి యొద్దకి ఈ సవాళ్ళు రావు. Challenge hasn't come to the sons of Jesse, యెషయి కుమారుల యొద్దకి సవాళ్ళు రాలేదు, but it came to David. అయితే దావీదు దగ్గరికి వచ్చింది. Is there anybody among you, the chosen in Israel? Send ఇశ్రాయేల్ it forth to me, I will fight and subdue him. Comes out the loud challenge from a Philistine called Goliath. కాబట్టి ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతు నుండి ఇశ్రాయేలీలో ఎవరైనా ఒక మనుషుడు ఉన్నాడా, నేను వాని గెలిచి జయిస్తానని తనకు బిగ్గరగా కేకలు వేస్తూ సవాలు విసిరాడు. This was heard as a challenge to only little lad called David, but not others. ఈ యొక్క సవాలు కేవలం చిన్న బాలుడైనటువంటి దావీదు మాత్రమే విన్నాడు, మిగతా వాళ్ళు వినలేదు. This is a challenge for us this year. కాబట్టి ఈ సంవత్సరం మీద Is మనకు there సవాలు. anybody among you మీలో ఎవరైనా who ఉన్నారా wants to prove that there is a God in Israel? ఇశ్రాయేల్లో దేవుడు ఒకడు ఉన్నాడని నిరూపించగలిగేటువంటి వాడు There is only one person called David. దావీదు అనేటువంటి ఒకే ఒక వ్యక్తి What ఉన్నాడు. happened to Saul? సౌలుకి ఏం What జరిగింది? happened to Abinadab? And other sons of Jesse? అబినాదాబు గాని యెషయి యొక్క మిగతా కుమారులకు ఏం జరిగింది? They haven't considered it as challenge. దాన్ని వారు ఒక సవాలుగా For ఎంచలేదు. them Christian life is very easy. వారికి క్రైస్తవ జీవితం అనేది చాలా సులువు. But for David it was a challenging life. అయితే దావీదుకు మాత్రం సవాల్తో కూడిన Those who జీవితం. can take the challenge will only be conquerors. ఎవరైతే సవాల్ని ఎదుర్కోవడానికి ఇష్టపడతారో అలాంటి వారు మాత్రమే జయశాలులు అవుతారు. Would you like to take that challenge? కాబట్టి అలాంటి సవాళ్ళు ఎదుర్కోవడానికి Maybe ఇష్టపడతారు. challenge in your personal life. బహుశా వ్యక్తిగత Challenge in జీవితంలో your career life. నీ యొక్క కెరీర్ Challenge in the ministry. పరిచర్యలో Challenge in the business. వ్యాపారంలో Challenge సవాలు, in all the activities that are around నీ you. చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో సవాలు, Maybe challenge for your future. బహుశా నీకు భవిష్యత్తు Challenge of నిమిత్తం, your sickness. నీకు వ్యాధి నిమిత్తం, Challenge of financial issues. ఆర్థిక సంబంధమైనటువంటి There విషయాల్లో may be n number of challenges that may be coming up in this year. ఈ సంవత్సరము అనేకమైనటువంటి ఇలాంటి సవాళ్ళను ఎదురు రావచ్చు. But God wants a person who can withstand to the challenges and willing to say the battle belongeth unto the Lord. దేవుడికి కావాల్సినటువంటి వారు ఎవరైతే సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి వారై యుద్ధము యెహోవాదే అని చెప్పగలిగినటువంటి వారు ఉన్నారో అలాంటి వారు కావాలి ఆయనకి. And Paul was willing to face that challenge. పౌలు అలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. So he said that how can I do that? ఆయన ఏ రీతిగా నేను ఈ సంగతి చేయగలను, How can we face the challenge? ఏ రీతిగా సవాలు ఎదుర్కోగలను? As the coin has both sides, this solution has both sides, both valid. కాబట్టి ఎలాగనైతే నాణానికి రెండు వైపుల విలువ ఉంటుందో దాని పరిష్కార మార్గానికి కూడా రెండు వైపులు ఉన్నాయి. And we see in verse 13 chapter 3, owing to the paucity of time, we are not really reading it. కాబట్టి 3వ అధ్యాయం 13వ వచనంలో సమయ అందుబాటును బట్టి పూర్తిగా చదవట్లేదు. There are two things that we need to do. మనం చేయాల్సినటువంటి రెండు సంగతులు ఉన్నాయి. Number one, we have to forget the past. మొట్టమొదటిది వెనకనున్నవి మరచి. Number two, we need to రెండవదిగా keep our eyes on the things that are going to come. ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, అంటే వాటి మీద కళ్ళు ఉంచాలని.
So these two things we need to do. అంచేత ఈ రెండు సంగతులు మనం చేయాలి. So we need to forget the past. గతాన్ని మనం మర్చిపోవాలి. Forget your sin. నీ పాపాన్ని Forget your weakness. నీ బలహీనత Forget your failure. నీ యొక్క వైఫల్యం Forget your setbacks. నీ యొక్క ఓటమిలు మర్చిపో. Don't think that you are the only backslider in all the assembly where you attend. కాబట్టి నువ్వు హాజరయ్యేటువంటి సమాజం అంతట్లో నువ్వు ఒక్కడివే ఒక్కదానివి వెనకం We have all our I myself have different setbacks. నా సొంత జీవితంలో కూడా అనేకమైనటువంటి పతనాలు, I have many weaknesses, అనేక many బలహీనతలు, failures, అనేక many ఓటములు, defilements. అనేక అపవిత్రతలు. Satan says you are not fit. సాతానుడు అంటాడు కదా నువ్వు సరిపడినవాడు కాదు Yes, అంటాడు. I know that I am not fit. నాకు తెలుసు నేను పాత్రను But కాదని. only one makes a fit. అయితే ఒకరు నన్ను పాత్రుడు None of us are fit for the Lord's ministry. మనలో For your kind information. చూడండి, మీ యొక్క సమాచారం కొరకు చెప్తున్నాను ఏంటంటే ప్రభు పరిచయ కొరకు ఏ ఒక్కరు కూడా యోగ్యులు కాదు. But it's only Christ who makes us fit. అయితే కేవలం క్రీస్తు ప్రభు వారు మాత్రమే మన యోగ్యులుగా చేస్తాడు. Satan murmurs in your eyes saying that you have defiled yourself, you have gone like this, you have a lot of weaknesses. How can you be a successful person to take my challenge? సాతాను నీ చెవిలో నిన్ను నిరుత్సాహపరిచేదాని కొరకే మాట్లాడుతుంటాడు కదా, నువ్వు చాలా అపవిత్రపరచబడ్డావు కదా, నీకు చాలా బలహీనతలు ఉన్నాయి కదా, ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వాడు దానం ఎలాగైనా సవాలు ఎదుర్కోగలుగుతావు అంటాడు. Every time you fail and every time you confess, every time you want to build just like this, how come this? How long you will play this hypocrisy? కాబట్టి ప్రతిసారి కూడా పడిపోతుంటావు, మరలా లేస్తావు, పడతావు, లేస్తావు ఉంటావు. ఎంతకాలం ఇలాంటి వేషధారణ నీ జీవితంలో? How long you want to dupe your savior? ఎంతకాలం నీ యొక్క రక్షకుని ఇలాగా మోసం చేయాలనుకుంటావు? How long you want to dupe others? ఎంతకాలం ఇలాగ వేరే వాళ్ళని మోసం How long to చేయాలనుకుంటావు? mesmerize others? ఎంతకాలం ఇతరులను భ్రమ This పెట్టాలనుకుంటావు? all devil says every day. కాబట్టి ప్రతిదినం ఇది సాతాను చెప్పే This మాటలు. is a special class for all of us every day from morning to night. కాబట్టి ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా సాతానిక స్పెషల్ క్లాస్ ఇది మనకి. It's not included in the regular timetable, మనకి క్రమంగా ఉండేటువంటి టైం టేబుల్ లో లేదు అది. but it takes a special classes అయితే వాడు ప్రత్యేక తరగతులు తీసుకుంటాడు depending upon our convenience. మనకి ఎప్పుడు వీలుంటుందో అప్పుడు. So no matter what the situation is, కాబట్టి పరిస్థితి ఏదైనప్పటికీ he is willing to take the classes. కాబట్టి తరగతులు వాడు But తీసుకోవడానికి we have to ఇష్టపడతాడు. tell that we have more than conqueror. అయితే మనం తనతో చెప్పాలంటే మనం అత్యధికమైనటువంటి విజయం The పొందినటువంటి వారిని. Bible says who that is in you is greater than who that is in the world. బైబిల్లో రాయబడింది కదా, మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడని. I take this challenge because Christ in me is greater. కాబట్టి ఈ సవాల్ నేను ఎందుకు ఎదురు తీసుకుంటున్నానంటే నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడు కాబట్టి. I know that I am weak. నాకు తెలుసు నేను బలహీనని. I know that I have faults. నాకు తెలుసు నాలో I know పతనాలు that I ఉన్నాయి. have defilements. నాలో అపవిత్రతలు నాకు తెలుసు. But the నాకు. blood of Jesus Christ is far above powerful than all my sins and defilements put together. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తి నా పాపములు, నా అపవిత్రతలు, నా ఓటములన్నిటిని మించింది. So let us forget the past. అంచేత గతాన్ని మర్చిపోదాం. Past is past. గతం గతం. We can never change it. దాన్ని మార్చలేం మనం. But we have to set our affection towards the things that are going to be unleashed soon. అయితే త్వరలో మన ఎదుట బయలుపరచబోతున్నటువంటి ఆ సంగతుల మీద దృష్టి నిలపాలి. Christ is going to come. క్రీస్తు ప్రభువు He wants రాబోతున్నాడు. to prepare all of us. ఆయన మనందరూ You are a సిద్ధపరచబోతున్నాడు. new generation. మీరు నూతన తరం. You have to stand as a pillars for the assemblies. సమాజాల్లో స్తంభాలుగా మీరు నిలబడాలి. You have to shoulder the responsibilities. బాధ్యతలు మీరు వహించాలి. Mantle is upon you. మీ మీద దుప్పటి పడింది. The candle is with you. మీ దగ్గరే జ్యోతి ఉంది. So you have to take it and press on towards the mark of the high calling. అంచేతే మీరు దాన్ని తీసుకున్నటువంటి వారై ఉన్నతమైనటువంటి పిలుపునకు బహుమానం పొందాలని ముందుకు సాగి వెళ్ళాలి. You should not detour. మీరు ఏమాత్రం కూడా దారి తొలగి ప్రక్కకి వెళ్ళకూడదు. Satan shows a lot of exits while you are going through the national highways. మీరు ఎప్పుడైతే జాతీయ రహదారిలో వెళ్తా ఉంటారో సాధారణ ప్రక్కన పక్కదారి లిటిల్ అని చూపిస్తాడు. He says that exit number 1, exit number 2, exit number 3, this goes high-tech city, this goes cinema, this goes that. So many exits are there. కాబట్టి వాడు దారిలో వెళ్తా ఉంటున్నప్పుడు చూస్తాడు ఎగ్జిట్ నెంబర్ 1 హైటెక్ సిటీ అంటాడు, ఎగ్జిట్ నెంబర్ 2 సినిమాలు అంటాడు, మూడోది అది ఇది నో చూపిస్తాడు నీకు. But you have to say, oh no, I have a high calling. అది నువ్వు చెప్పాలి ఏంటంటే లేదు నాకు ఉన్నతమైన I పిలుపు have ఉంది. heavenly calling. నాకు పరలోక పిలుపు I ఉంది. have a holy calling. నాకు పరిశుద్ధమైన I have a పిలుపు ఉంది. savior. నాకు రక్షకుడు He died ఉన్నాడు. for me. నా కొరకు His చనిపోయాడు. blood is flowing. ఆయన రక్తం And he is కారుతుంది. waiting for me. నా కొరకు ఎదురు చూస్తున్నాడు And ఆయన. the Lord, the cloud of the witness is clapping and encouraging me. నాకు తెలుసు కదా ఆ యొక్క గొప్ప సమూహమైనటువంటి ఆ మేఘం లాంటి సమూహ సాక్షులు
వారు చప్పట్లు కొడుతూ నన్ను They ప్రోత్సాహపరుస్తున్నారు. are encouraging me. వారు నన్ను I have to ప్రోత్సాహపరుస్తున్నారు. press on. నేను ముందుకు సాగి No వెళ్ళాలి. matter how many times I fall in the journey, ఈ యొక్క యాత్రలో ఎన్నిసార్లు నేను తొట్టిల్లి I పడినప్పటికీ get up. నేను తిరిగి లేస్తాను. Because the blood of Jesus Christ is stronger than my ఏం weakness. చేద్దంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నా బలహీనత కంటే బలమైంది. So many times devil says you cannot live any longer this Christian life. చాలా పర్యాలు సాతాన్యత చెప్తాడు కదా, ఈ క్రైస్తవ జీవితం ఇంకా ఏమాత్రం నువ్వు జీవించలేవు, Enough is enough. ఇంకా ఇంతవరకు చాలు, ఇంకా దీనికంటే మించి చేయలేవు. But tell devil that the Lord has a great plans and lofty purposes for you. అయితే సాతాన్తో చెప్పు, దేవుడు నా కొరకే ఉన్నతమైనటువంటి గొప్ప తలంపులు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. Don't be discouraged. ఏమాత్రం నిరుత్సాహపడకు. Stick on to the cross of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను హత్తుకొని There ఉన్నాడు. are so many people who have gone before us. మన ఎదుట అనేక మంది ముందుకు వెళ్ళినవారు ఉన్నారు. This cloud of witness is waiting for all of us. మన నిమిత్తం ఎంత గొప్ప సాక్షి సమూహం ఎదురు Until చూస్తున్నారు. we go and join them, they will not be happy. మనం వెళ్ళి వాళ్ళని చేరేంత వరకు వారు సంతోషంగా ఉండరు. So we need to press on in this pilgrimage. అంచేత ఈ యొక్క ఈ యాత్రలో మనం ముందుకు సాగి This వెళ్ళాలి. is a new year. ఇది నూతన సంవత్సరం. We need to start this new year as a brand spiritual new year. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఒక నూతనమైన ఆత్మ సంబంధమైన All సంవత్సరంగా old things ఆరంభించాలి. have gone. ఆ పాతవన్నీ గతించాయి. Oh, in Christ everything is new. క్రీస్తులో సమస్తం నూతనమయ్యాయి. Shall we pray? ప్రార్థన చేస్తామా? Kindly close your eyes దయచేసి and కళ్ళు be మూసుకొని- on this if possible. దయచేసి కళ్ళు మూసుకునండి, మోకాళ్ళ మీద ఉండండి సాధ్యమైనంత వరకు. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే we would like to entreat you to consider receiving Jesus today. ఈ దినాన్ని ఈ సాయంకాలం యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాలని మేము బతిమలాడుతున్నాం. Jesus, I am a sinner. యేసు ప్రభా, నేను పాపినయ్యా. There is no hope for me. ప్రభా, నాకు ఇలాంటి నిరీక్షణ లేదు, There is no light for me. నాకే వెలుగు లేదు, There is no good thing for me. నాలో ఏ మంచి లేదు, And there is no blessing for నాకు me. ఏ ఆశీర్వాదం లేదు. I need you. ప్రభా, నీకు నాకు I want కావాలా? forgiveness. ప్రభా, నాకు క్షమాపణ I want కావాలి, peace. నాకు సమాధానం I want కావాలి, joy. నాకు ఆనందం I want కావాలి, gladness. నాకు సంతోషం I want కావాలి, meaning in my life. నా జీవితానికి అర్థం I కావాలి, want my heart be filled. నా యొక్క హృదయాన్ని నువ్వు I need a నింపాలి, goal. నాకు ఒక గమ్యం I కావాలి. need a mark. ప్రభా, నాకు ఒక గురి I కావాలి. want to press on in this life. ఈ జీవితంలో ముందుకు సాగి I want వెళ్ళాలనుకుంటున్నా, to be in heaven. పరలోకంలో ఉండగోరుతున్నా. Jesus, would you receive me? యేసు ప్రభా, నన్ను చేర్చుకుంటావా? If this is your prayer, ఇది నీ ప్రార్థన అయితే we'd like to pray for you. నీ కొరకు ప్రార్థన No చేయకూరుతున్నా. matter where you are, మీరు ఎక్కడికున్నప్పటికీ kindly lift up your hand high enough to be seen. దయచేసి కనబడలాగా మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించండి. This is for those who haven't born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో అలాంటి వాళ్ళ కొరకు ఇలాంటి పేరు. Others, please close your eyes. మిగిలినటువంటి వారు దయచేసి కళ్ళు మూసుకోనండి. Kindly raise up your hand high enough to be seen. దయచేసి కనబడలాగున మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించండి. Brothers and sisters would bring decision cards to you. మీ కొరకే డిసిషన్ కార్డ్స్ తీసుకుని వస్తారు. సహోదరి Sister, praise the Lord. సహోదరి దేవునికి Brother, స్తోత్రం. praise the Lord. వెనకల సహోదరులారా దేవునికి Kindly raise up స్తోత్రం. your hand high enough to be seen. దయచేసి కనబడలాగున మీ కుడి చేయి పైకి ఎత్తి Sister, చూపించండి. praise the Lord. సహోదరి దేవునికి Sister, praise the స్తోత్రం. Lord. సహోదరి దేవునికి Brother, స్తోత్రం. praise the Lord. May సహోదరుల God దేవునికి bless స్తోత్రం. you. దేవుడు మిమ్మల్ని May దీవించుగాక. Jesus take care of you. యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితాన్ని ఆయన చూసుకొనును గాక. May Jesus lead you in this new ఈ year. క్రొత్త సంవత్సరంలో క్రీస్తు ప్రభువారు Praise మిమ్మల్ని the Lord. నడిపించుగాక. దేవునికి You స్తోత్రం. may be coming for the first time to this place. భవిష్యత్ స్థలానికి మీరు మొదటిసారి రావచ్చు. Jesus loves you. యేసు ప్రభువారు నిన్ను We welcome ప్రేమిస్తున్నారు. you in the name of Jesus. యేసు ప్రభువారు నామమున We మేము would like నామనిస్తున్నాం. you not to go as you came మీరు in. ఎలాగైతే వచ్చారో అలాగా వెళ్ళడం మాకు Sister, ఇష్టం praise the లేదు. Lord. సహోదరి దేవునికి Brother, స్తోత్రం. praise the Lord. సహోదరులారా Those who దేవునికి have స్తోత్రం. received the cards, please put down your hand. ఎవరైతే కార్డు తీసుకున్నారో చెయ్యి కిందకి దించండి. చెయ్యి Anybody who పూర్తిగా is పైకి seated ఎత్తండి. there, anybody who hasn't received the card, please put up your hand high enough to be seen. ఎవరైతే కార్డు మీరు తీసుకోలేదో కనబడలాగున మీ కుడి చేయి No పైకి ఎత్తి matter చూపించండి. where you are, మీరు ఎక్కడికున్నప్పటికీ కూడా maybe in the chair, ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు maybe sitting on the rear, వెనకల కూర్చున్న వారైనా wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ anybody, ఎవరైనప్పటికీ don't procrastinate your decision. దయచేసి నీ తీర్మానం Sister, వాయిదా praise the వేయొద్దు. Lord. సహోదరి దేవునికి May స్తోత్రం. Jesus bless you. మీ ప్రభు మేము దీవించుగాక. Sister, brother, praise the Lord. సహోదరుల దేవునికి స్తోత్రం. Anybody, ఎవరైనా anywhere, ఎక్కడున్నా Jesus loves you. యేసు ప్రభువారు You మిమ్మల్ని want to forgive. ప్రేమిస్తున్నారు. Sister, praise the Lord. సహోదరి దేవుడి మీ తీర్మానం దీవించుగాక. May Jesus be with you. యేసు ప్రభువారు మీతో కూడా ఉండును గాక. May you have a bright shining new year.
ప్రకాశమానమైనటువంటి నూతన సంవత్సరం మీకు కలుగును గాక. Is there anybody? ఇంకెవరైనా ఉన్నారా? Jesus, I want Christ centered. Are you centered New Year? ప్రభా, క్రీస్తు కేంద్రితమైనటువంటి నూతన సంవత్సరం నాకు కావాలి ప్రభా. I want you to come into my heart. ప్రభా, నా హృదయంలో మీరు రావాలని Jesus, కోరుతున్నా. come into my heart. క్రీస్తు ప్రభా, నా హృదయంలోకి Sister, రండి. praise the Lord. సహోదరి, May దేవునికి God bless స్తోత్రం. you. ప్రభువు మీ దీవించుగాక. May Lord make you a blessing for others. ఇతరులకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా Is there చేయనుగాక. anybody? ఇంకెవరైనా ఉన్నారా? Brothers, సహోదరులారా, sisters, సహోదరులారా, anybody, anywhere. ఎవరైనా ఎక్కడ I want Jesus. యేసు ప్రభు I నాకు want కావాలా? Jesus. యేసు ప్రభు I నాకు want కావాలా? peace. నాకు I శాంతి want కావాలా? joy. ఆనందం I want కావాలి. forgiveness. క్షమాపణ I want కావాలా? heaven. పరలోకం కావాలి. Brother, praise the Lord. సహోదరుడా, దేవునికి స్తోత్రం. May Jesus be with you. ప్రభు మీతో కూడా ఉండను Is గాక. there anybody? ఇంకెవరైనా ఉన్నారా? Anywhere. ఎక్కడైనా Anywhere. ఎక్కడైనా Don't go out as you came in. మీరు ఎలాగైతే వచ్చారో Jesus అలాగే is speaking to you. యేసు ప్రభు మీతో Jesus మాట్లాడుతున్నాడు. is more concerned about you. యేసు ప్రభు వారు మీ Jesus గురించి wants to సుఖపడ్డాడు. bless you. మిమ్మల్ని Jesus దీవించగోరుతున్నాడు. wants to come into your heart. యేసు ప్రభు వారు మీ హృదయంలోకి Don't రావాలనుకుంటున్నాడు. shut your heart to Jesus. ఈ హృదయాన్ని యేసు ప్రభు వారికి తలుపు వేయొద్దు. Would you like to receive Jesus? యేసు ప్రభువుని చేర్చుకోవడానికి స్వీకరించడానికి We want to ఇష్టపడుతున్నారా? pray for you. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. Is there anybody? ఇంకెవరైనా ఉన్నారండి? Anywhere. ఎవరైనా ఎక్కడైనా? Brother, praise the సహోదరుడా, Lord. దేవునికి స్తోత్రం. ఈ This తీర్మానాన్ని year బట్టి. is for you. ఈ సంవత్సరం మీ కొరకు. This day is for you. ఈ దినం మీ కొరకు. This Savior is for you. ఈ రక్షకుడు మీ కొరకు. This Lord is for you. ఈ ప్రభు మీ కొరకు. This Christ is for ఈ you. క్రీస్తు మీ కొరకు. The fountain of the blood of Emmanuel is for you. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తపు ఊట మీ కొరకు. Is there anybody? ఎవరైనా ఉన్నారండి? Sister, praise the Lord. సహోదరి, దేవునికి స్తోత్రం. Is there anybody? ఇంకెవరైనా ఉన్నారా? Still? ఇంకెవరైనా? Anywhere? ఎక్కడైనా Wherever you are? మీరు ఎక్కడున్నప్పటికీ, Or maybe in the online? బహుశా ఆన్లైన్ లో We want to చూస్తున్నారు. pray for you. మేము మీ కొరకు ప్రార్థించగోరుతున్నాం. Don't delay. దయచేసి ఆలస్యం Don't చేయొద్దు. postpone. వాయిదా వేయొద్దు. Don't say it's not for me. నా కొరకు కాదు అనొద్దు. It is for you. నీ కొరకే ఇది. If at all there should be any new thing in your life, it has to start with a new heart right at the cross of Jesus Christ. నీ జీవితంలో ఏదైనా క్రొత్తది ఆరంభించబడాలంటే క్రీస్తు ప్రభువారికి శిలువ దగ్గర నూతన హృదయంతోనే ఆరంభం అవ్వాలి. Is there anybody? ఎవరైనా ఉన్నారండి? Finally we are asking. చివరిసారిగా పిలిపిస్తుంటున్నాం. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే this is the right time for you to take a decision. నువ్వు తీర్మానం తీసుకోవడానికి నీకు సరైన సమయం. Jesus, I want you. యేసు ప్రభువా, మీరు నాకు I కావాలి. cannot live without you. మీరు లేకుండా నేను జీవించలేను. I cannot go out of this place without accepting you. ప్రభువా, మిమ్మల్ని అంగీకరించుకునే I స్థలాన్ని want విడిచి your వెళ్ళలేను. joy. ప్రభువా, మీ ఆనందం I కావాలా? want heaven. నీ ప్రభువా కృప Heaven. నాకు పరలోకం కావాలి. Please come into my heart. దయచేసి నా హృదయంలోకి రండి. Jesus, please come into my heart. యేసు ప్రభువా, దయచేసి నా హృదయంలోకి రండి. Anybody? ఇంకెవరైనా ఉన్నారండి? Anywhere? ఎక్కడైనా, No matter who you are. నువ్వు ఎవరైనప్పటికీ. Now we seek your earnest decision for those who are born again and wants to start a brand new life with Jesus Christ, taking all the challenges. We'd like to pray for you if you have made a decision. ఇప్పుడు ఎవరైతే తిరిగి జన్మించినారో, రక్షణ పొందినటువంటి వారు క్రొత్త సంవత్సరాన్ని నూతన తీర్మానంతో ఆరంభించాలి, క్రీస్తు ప్రభువారిని నా కేంద్రితం చేసుకోవాలని మీరు ఇష్టపడుతూ తీర్మానించుకుంటే మీ కొరకు ప్రార్థించుకోతున్నాం. But we don't like to give you any decision card. అయితే మీకు ఎలాంటి తీర్మాన పత్రాలు కార్డ్స్ ఇవ్వరండి. But we want to pray for you. అయితే మీ కొరకు ప్రార్థిస్తాం. If you are really born again, మీరు నిజంగా తిరిగి if you జన్మించండి, are really struggling with this life, ఈ జీవితంలో నిజంగా పోరాటంలో want to కొట్టుమిట్టాడుతుంటే, make a brand new life, మీ జీవితాన్ని నూతనంగా want ఆరంభించాలనుకుంటే, to press on in this life, ఈ జీవితంలో ముందుకు సాగి we వెళ్ళాలనుకుంటే want to pray for you. మేము మీ కొరకు Is ప్రార్థించుకోరుతున్నాం. there anybody? Kindly put up your hand high enough to be seen. ఎవరైనా ఉన్నట్లు దయచేసి కనబడిలాగున కుడి చేయి పైకి Brother, praise the చూపించండి. Lord. Brother, praise the Lord. Brother, praise the Lord. Brother, praise the Lord. Praise the Lord. Praise the Lord. So many hands are raising up. We praise the Lord for this. Sisters, praise the Lord. 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 Glory to Jesus. Glory to the name of Jesus. For you have made a right decision today that you want to start a new year with Jesus Christ, to win Jesus only. అనేకమైనటువంటి మరి సోదరులు చేతులు ఎత్తుతున్నారు. ఇది నన్ను యేసుక్రీస్తు ప్రభుతో మాత్రమే క్రొత్త సంవత్సరాన్ని నూతనంగా ఆరంభించాలని తీర్మానం తీసుకుంటున్న కారణాన్ని బట్టి దేవునికి మహిమ మీ యొక్క తీర్మానం బట్టి కలుగును గాక. Glory to Jesus. యేసు ప్రభువారికి మహిమ. May Jesus help you to stand on in this decision. నీ యొక్క తీర్మానంలో నేను నిలబడినట్లు క్రీస్తు ప్రభు నీకు సహాయపడును గాక. Kindly put down your hand. దయచేసి చేతు దించేసి We'll pray for all of you. మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాము.
ప్రార్థన అండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన పాదాల చెంత ప్రవేశించి మరొకసారి మీద ఆశను అభిషేకించి మా దుట్టికి తీసుకొచ్చినటువంటి నీకు మాటలు బట్టి వందనాలు. నూతన సంవత్సరము ప్రభా, నూతనమైనటువంటి విధానంలో మా యొక్క జీవితాన్ని ఆరంభించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక పర్యాయాలు మా యొక్క దృష్టి లోక సంబంధమైనటువంటి వాటిపై ప్రభా, మరి అంతేకాకుండా అవసరమైనటువంటి వాటిపై దాన్ని ప్రభా పడుతూ ఉంటాయి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం ప్రప్రథమంగా మొదటి స్థానం మా ప్రభుకి ఇవ్వాల్సింది. మేమెంతో తప్పిపోయామని మాతో మాట్లాడుతూ వచ్చినారు కనుక తిరిగి మమ్మల్ని సమకూర్చము ప్రభా. ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఉండేటువంటి ఆ బంధం, ఆ యొక్క స్నేహము ప్రభా బలపరచము ప్రభా. ఆయనకి మించి మా జీవితంలో ఎవరు కూడా లేరనేసి పౌలు ఎలాగైతే క్రీస్తుని సంపాదించుకోవటమే నా జీవితంలో అన్నిటికంటే గొప్ప గురి అని చెప్పగలిగాడో, అట్లాంటి స్థితిలోనికి ఒకప్పుడు మేము రావాలని ఇష్టపడ్డాము. ఈ దినాల్లో ప్రభా అనేక సంగతులను బట్టి ప్రభా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు మందగిలిపోయింది. ఆ యొక్క ఆశ చల్లగా అయిపోయి ఉంటుంది ప్రభా. క్రీస్తు ప్రభు ముఖము మా యొక్క జీవితం కనబడకుండా మరగైపోయింది. అనేకమైనటువంటి అలవాట్లు, అనేకమైనటువంటి సంగతులు చొరబడ్డాయి. జ్ఞాపకం చేసుకొని క్రొత్త సంవత్సరం అన్నీ తొలగించబడి క్రీస్తు ముఖాన్ని నూతనంగా చూసినట్లు, ఆయన తప్ప మాకు ఇంకెవరు ఉండకున్నట్లు, ఆయన అంతగా మేము ప్రేమించినట్లు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ, నీ బిడ్డలు ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో రక్షణ నిమిత్తము వాళ్ళని బలపరచము. అలాగనే ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో అలాంటి బిడ్డలను కూడా మీరు బలపరిచి తీర్మానాలపై నిలబడినట్లు ప్రభా సహాయపడమని, ఇలాంటి నిరుత్సాహం కృంగదల రాబోయే నెల వాళ్ళకు వచ్చినప్పటికి కూడా లేచి నిలబడి దాని కొరకే సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాము. తీసుకున్న వాగ్దానాల్ని మీరు ఇది వారి జీవితాల్లో నెరవేర్చి మాయం పొందాము. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారు కావచ్చు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని, ఇంటికి వచ్చినటువంటి ప్రతి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కావచ్చు, పరీక్షలు రాస్తున్నటువంటి వారు కావచ్చు, ప్రొఫెషనల్స్ కోర్సెస్ చేస్తున్నటువంటి వారు కానీ, వివాహాలు కాకుండా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కావచ్చు తండ్రి, అనేకమైన హృదయ వేదనలు చెప్పుకోలేనటువంటి ఇలాంటి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా మీరు వారికి ఇచ్చి పంపించం. నీ ఇంటికి వచ్చిన వారు ప్రభా, బెత్లెహేం పొలంలోకి వచ్చిన ఈ బిడ్డలను 100% సంపూర్ణ ఆశీర్వాదంతో రూతు 2:12 ప్రకారం సంపూర్ణ బహుమానం ఇస్తా అని చెప్పిన దేవుడు, నీ రెక్కల క్రిందకు వచ్చిన వారిని ఖాళీగా పంపించవద్దని, ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారిని కూడా నీ రెక్కల క్రిందకి విశ్వాసంతో తీసుకుని వస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఇంకో 10 నిమిషాలు టీ అవుతుంది. ఇంకో 10 నిమిషాలు టైం ఉంది ఆ టీ ప్రిపేర్ అవ్వడానికి. ఈలోపు ఒక చిన్న పాట పాడుకుందాం. పాట సంఖ్య 139. కృపాకర్ అండ్ సాల్మన్ ఉన్నారు, నవీన్ గాని. నా మాట వినుమని ప్రభువా నేను పాత వాటిని పారద్రోలను నూతన పరుచును సర్వము. మొదటి చరణము, రెండవ చరణము, 5వ చరణము పాడుకుందాం. ఒకటి ఇంపార్టెంట్ అర్జెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. TG08 AK 1764 హోండా యాక్టివా. ఇది కొంచెం ఒక కారు వచ్చి కొంచెం డ్యామేజ్ చేసింది ఈ 2 వీలరు. మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అన్నీ ఉన్నాయి, ఎవరైతే కారు గుద్దారో వాళ్ళ నెంబర్ ఉంది. ఇంకా 2-3 వెహికల్స్ కూడా డ్యామేజ్ అయినాయి. దాని తర్వాత మీరేం కంగారు పడొద్దు. దాని తర్వాత దానికి యొక్క ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మీకు అంతా వస్తుంది. అది మామూలుగా మెకానిక్ వీటికి సంబంధించింది కాబట్టి మీరేం కంగారు పడదు. మనం దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యం ద్వారా పోషించబడిన వారముగా ఉంటున్నాం. 139 నా మాట వినుమని ప్రభు. 1, 2, 5 చరణాలు మాత్రమే పాడుకుందాం. దాని తర్వాత అనౌన్స్మెంట్స్ ఉంటాయి ప్రత్యేకమైనటువంటి. దాని తర్వాత బ్రదర్ ఎలీషా వచ్చి చివరి ప్రార్థన బెనడిక్షన్ మనకి ఇచ్చేవారుగా ఉంటాయి. మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, రక్షకుడు యేసు ప్రభువు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు, పాపుల కను పాపుల పిలచి
ఉన్నారో మీ యొక్క పేరు, అడ్రస్ రాసి యూత్ కౌన్సిలర్స్కి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ పాట పాడేలోపు మీరు అందజేయండి. 2వ చరణము 5వ చరణం పాడు. తప్పిన వారిని వెదకవచ్చు, తప్పిన వారిని వెదకవచ్చు, తానే వెదకే నిన్ను పరికించుము, తానే వెదకే నిన్ను పరికించుము, దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, పాత వాటిని పారగద్రోలను, పాత వాటిని పారగద్రోలను, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. దయచేసి ప్రకటన వినండి. యథావిధిగా మన వార కూడికలు జరిగేవిగా ఉంటాయి. హెబ్రోన్లో మీ యొక్క అసెంబ్లీస్లో వాటిని హాజరవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. దాని తర్వాత మన దగ్గర సువార్త టీమ్స్ చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా బ్రదర్ దైవప్రసాద్ వారి యొక్క టీము 100 గాస్పుల్స్ చేస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు 90వ గాస్పుల్. అయితే వారు రేపటి దినమున వాళ్ళు మోకిల అనేటువంటి ప్రాంతంలో 1000 మందితోటి సువార్త జరిగించే వారుగా ఉన్నారు. అందుకని దీని గురించి మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు ఒరిస్సాకు వెళ్ళేవారుగా ఉంటారు. దైవప్రసాద్ టీమే కాదు, ఇంకా కొంతమంది టీమ్స్ ఉన్నవిగా ఉంటున్నాయి. దాని తర్వాత బ్రదర్ సాల్మన్ బన్సిలాల్పేట, దాని తర్వాత బ్రదర్ ఆమోస్ వారి యొక్క టీం ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి. దాని తర్వాత సహోదరులు అయితే ఇస్తేరి దేవదాస్ అక్క, దాని తర్వాత సలోమక్క ఉంటారు. ఇద్దరు వారు సువార్త చేసేవారుగా ఉంటారు. వారి యొక్క టీమ్స్తో మీరు కలిసి సువార్త చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత హెబ్రోన్లో బీసీసీ ఉంటుంది, బైబిల్ కరస్పాండెంట్ కోర్సు. మీరు ఈ యొక్క కోర్సు చేయాలనుకుంటే మీరు ఆఫీస్కి వెళ్ళి బీసీ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాం. అక్కడ బ్రదర్ సునీల్ ఉన్నారు, ఇంకా కొంతమంది సహోదరులు ఉంటారు. మీరు ఈ యొక్క కోర్సుని చేయడానికి అందుబాటులో వాళ్ళు ఉంటారు, వారిని కలవలసిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత బుక్ రూమ్ సందర్శించండి. అనేకమైనటువంటి భక్సింగ్ గారు పుస్తకాలు రాసినటువంటి పుస్తకాలు, దాని తర్వాత మోటో కార్డ్స్, ఇవన్నీ కూడా క్యాలెండర్స్ ఉంటాయి, మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మనము 2026లోకి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశింపజేసిన వాడుగా ఉంది. దేనికి అంత వందనష్టమై ఉంటున్నాం. మళ్ళీ ఈ యొక్క యూత్ మినిస్ట్రీ కూడా కొనసాగేదిగా ఉంటుంది. ప్రతి నెల మొదటి శనివారము ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి యూత్కి, దాని తర్వాత మనం 4:30 గంటలకు ఇక్కడ సమావేశమయ్యే వారముగా ఉంటాం. దాని తర్వాత ఈ నెలలో కొన్ని యూత్ క్యాంప్స్ ఉంటున్నాయి. దాని తర్వాత వాటి గురించి కూడా ప్రార్థించండి. మొట్టమొదటిగా చెన్నై జోషామలో యూత్ క్యాంప్ ఉంటుంది. దాని తర్వాత రాజమండ్రిలో, దాని తర్వాత అక్కడ హౌస్ ఆఫ్ పీస్ అక్కడ కూడా యూత్ క్యాంప్ ఉంటుంది. దాని తర్వాత తాటయాకలగూడెం అని అక్కడ కూడా యూత్ క్యాంప్ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్లలో జరుగుతుంది. వాటి గురించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత హెబ్రోన్ అసెంబ్లీస్ ఎక్కడైతే మినిస్ట్రీ యూత్ మీటింగ్స్ జరుగుతుందో మీరు మెయిన్ ఆఫీస్కి, దాని తర్వాత మేము యూత్ కౌన్సిలర్స్గా కొంతమంది ఉంటున్నాము. మాకు కూడా కాంటాక్ట్ అయినట్లయితే మీకు హెబ్రోన్ నుంచి మేము యూత్ మినిస్ట్రీ పంపించే వారముగా ఉంటాం. హెబ్రోన్ గురించి హెబ్రోన్ వాళ్ళే కాదు, సర్వ ప్రపంచంలో అనేకమైనటువంటి అసెంబ్లీస్, వేరే అసెంబ్లీస్ కూడా ప్రార్థన చేస్తాయి. అందుకనే మేము హెబ్రోన్ అసెంబ్లీస్ గురించి
ప్రార్థన చేసే వారముగా ఉంటున్నాం. అందుకనే 9, 10 తారీఖుల్లో మేము బెంగళూరు వెళ్ళే వారముగా ఉంటున్నాం. కొంతమంది హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. అన్ని స్టేట్స్ నుంచి అక్కడ వచ్చేవారుగా ఉంటారు. 30 అవర్స్ ప్రేయర్ కంటిన్యూస్గా మేము ఉండే వారముగా ఉంటాం. నేను కొంతమంది సహోదరులు సహోదరులు వెళ్ళే వారముగా ఉంటున్నాం. మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అక్కడ బ్రదర్ సత్యరాజు ఇదివరకు మన మధ్యలో ఉన్నాడు. దాని తర్వాత బ్రదర్ ఎబినేజరు వీళ్ళు ఉండేవారుగా ఉంటారు. దాని తర్వాత ఈ విధంగా మా గురించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ కుడికి అయిపోయిన తర్వాత మీకు వేడివేడి టీ 2 సార్లు మరగబెట్టారంట. దాని తర్వాత ఇరానీ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. అవి మీరు తీసుకొని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిగల దేవ, సర్వోన్నతమైనటువంటి దేవ, సర్వవ్యాపి అయినటువంటి దేవ, మీ యొక్క కృపా కనికరములు వాత్సల్యతను బట్టి స్తోత్రాలు, మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అద్భుతకరంగా మమ్మల్ని యవనస్తులముగా ప్రవేశపెట్టిన విధానమంతని బట్టి స్తోత్రాలు. మా పట్ల మీరు కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు, సంకల్పములు ప్రభా, వీటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము క్రీస్తును గురిగా కలిగి జీవించటకు సహాయం అనుగ్రహించండి. మా క్రీస్తుని ఇంకా మేము అధికంగా తెలుసుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. అపొస్తలుడైన పౌలు ఏ విధంగా ప్రభా మిగతా వాటన్నిటిని ఏ విధంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడో మేము కూడా ఆ విధంగా ఎంచుకొని ప్రభా మరి క్రీస్తుని మేము సంపాదించుకునేటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభా. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో తీర్మానం చేసినటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. మరి గాస్పల్ క్యాంపెయిన్స్కి ఎవరైతే వెళ్తుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క యవనస్తులు కూడా ప్రోత్సహించబడి అందులో పాల్పుచ్చుకోవడానికి కృపను అనుగ్రహించండి మా దేవ. మా బదులు ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. వారు తీర్మానం చేయడానికి కృపను అనుగ్రహించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారందరిని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క ప్రియులు తిరిగి వెళ్ళనైతుండగా ప్రభా క్షేమకరమైనటువంటి ప్రయాణంను మీరే దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి ఆటంకం నుంచి, అంతరాయం నుంచి మీరే తప్పించమని మీకు మొరపెడుతుంటున్నాం ప్రభా. టీని ఆశీర్వదించండి ప్రభా. మీరే పవిత్రపరచండి, స్నాక్స్ని కూడా పవిత్రపరచమని మీకు మొరపెడుతుంటున్నాం. ఈ విధంగా తండ్రి ఈ యొక్క సంవత్సరం అంతా మాకు దయాకిరకంగా అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కొరకు సాక్షులుగా మేము నిలబడడానికి కృపను అనుగ్రహించమని మీ కృపల స్థలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామపేట ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చూపిన మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తుల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై, నష్టమును నష్టముగా ముందుకు సాగుచున్నాను. పడుచు ధైర్యముగా ముందుకు సాగుచున్నాను. ప్రభువా గురియోతకు పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా గురియోతకు పరుగెత్తుచున్నాను నేను. పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలేనని. ప్రభువా గురియోతకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా దయచేసి కుడికి అయిపోయిన తర్వాత యూత్ కౌన్సిలర్స్ యొక్క ప్రేయర్ ఉంటుంది, ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. దాని తర్వాత మీరు కూడా ఒకరినొకరు పలకరించుకోండి. కొత్త ఫ్రెండ్ అయినా మనం పలకరించే వారముగా ఉండాలి. దాని తర్వాత ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే ఇక్కడ సీనియర్ సిస్టర్స్ ఉంటారు మన దగ్గర ఎబ్రోను, దాని తర్వాత వాళ్ళని సంప్రదించండి. దాని తర్వాత యూత్ కౌన్సిలర్స్ ఇక్కడ ఉంటారు, మీరు సంప్రదించవచ్చు. మరి ముఖ్యంగా మీరు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే
ఇంకా మీరు మెయిన్ ఆఫీస్లో కూడా మీరు వెళ్ళి ఇవ్వవచ్చు. ఆ విధంగా దాని తర్వాత మనము హెబ్రోన్ సావాసం కలిగి ఉండేటట్లు ఈ సంవత్సరం దేవుడు మనకు సహాయపడేవాడుగా ఉంటాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రైట్.